యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ స్పోర్ట్స్ అవార్డ్స్ని అందజేయడానికి భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారిని, సుచిర్ ఇండియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ CEO MD కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భారత బ్యాడ్మింటన్ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికల మీద చాటుతున్న క్రీడాకారుల్లో సిక్కిరెడ్డి ఒకరు. చిన్న వయసులోనే వరల్డ్ క్లాస్ క్రీడాకారునిగా ఎదిగిన సిక్కిరెడ్డిపై ఇప్పుడు ఒక ఏవీ చూద్దాం. ఆమె రాకెట్ తో రఫ్ఫాడిస్తుంది, మెరుపులా కదులుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. తనెవరూ కాదు, తన ఆట తీరుతో జాతీయ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ నెలకుర్తి సిక్కిరెడ్డి. తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, తల్లి గృహిణి. 4వ తరగతిలోనే క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి వెన్ను తట్టి ప్రోత్సహించారు కృష్ణారెడ్డి. ఆమెకు ఇష్టమైన బ్యాడ్మింటన్ లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోర శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్ప కాలంలోనే ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. 2007లో కెరీర్ లో తొలి అంతర్జాతీయ జూనియర్ ప్రపంచ కప్ పోటీలో పాల్గొన్నారు సిక్కిరెడ్డి. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు ఈ మానుకోట ముద్దుబిడ్డ. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో విశ్వ వేదికలపై ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్ర ప్రభుత్వం 2018లో అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడలో సత్తా చాటుతూ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్స్ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ స్పోర్ట్స్ అవార్డుతో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్. అవార్డుని అందుకోవడానికి సిక్కిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ స్పోర్ట్స్ ఫీమేల్ అవార్డుని సిక్కిరెడ్డి గారికి అందించాల్సిందిగా భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారిని, అలాగే సుచిర్ ఇండియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ CEO MD కిరణ్ గారిని కోరుతున్నాం. నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు సాక్షి మీడియా ఫామ్ అయింది. సో అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేస్తూ ఉండే అనమాట. అలానే మా ఫ్యామిలీ కానీ కోచెస్, భారతీ సిమెంట్స్ కూడా నా సక్సెస్కి కారణం వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు నాకు స్పాన్సర్ చేయడం వల్ల నేను టోర్నమెంట్స్కి వెళ్ళి మెడల్స్ గెలవడం అండ్ ఈరోజు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నారు మరి మీరు? సో ఇప్పుడు సయ్యద్ మోడీ వస్తుంది. సో GP గోల్డ్, గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ ఇంటర్నేషనల్. సో అండ్ ఇంకో కపుల్ ఆఫ్ టోర్నమెంట్స్ ఇండియాలోనే ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ ఉంది 2024. సో దాట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ అండి. యంగ్ అచీవర్ అవార్డు ఇచ్చారు మీకు. సో వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు స్పోర్ట్స్ విభాగంలోకి? స్పోర్ట్స్లో చాలా ఫ్యూచర్ ఉందండి. లైక్ మీకు బాగా నిజంగా ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే మాత్రం 100% ఇవ్వండి. అండ్ ఫ్యామిలీ కూడా నేను ఐ వాంటెడ్ దెమ్ టు సపోర్ట్ దెమ్ అండ్ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. చాలా బాగా పైకి వస్తారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.